పళ్ళు తీయాలి. దిగి ఫోటోలు దిగుతున్నట్టు అన్నం స్వేచ్ఛ కొట్టలేదా మనం మనం పక్కకు ఫోర్లో పెట్టారా సార్? 24 ఎండింగ్లోనా? ఇది ప్రజాపాలన దరఖాస్తు కింద ఓకే. అంటే మరి ఏం చేస్తాను నేను ఇది వెరిఫై చేయొచ్చు మీ దగ్గర. ఒకసారి స్వామి గారు ఇలా కన్సర్న్ ఆఫీసర్ పిఓ అనుకుంటా, పిఓ చేస్తారు. అలాగే గవర్నమెంట్ ఇవి స్టార్ట్ చేయలేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా ఇవి స్టార్ట్ చేయలేదు. వాళ్ళు చేసినాక అందులో కూడా మనకి దీనికి సంబంధించిన ఎంక్వైరీస్ గవర్నమెంట్ తరఫున ఏదైతే ఎంఆర్ఓ గారు కానీ మన జిహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి కానీ చేయాల్సినవి అన్నీ చేపిద్దాము. అది అయినాక గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తుందో అప్పుడు వస్తుంది. పిఓ గారికి అందుకే కాదు బోర్డుల మీద అయిపోయింది. కోట్ చేస్తూ స్వామి గారు ఏం అపార్ట్మెంట్ పేర్లు ఏంటండి? అలంకృత ఉమాశంకర్ అపార్ట్మెంట్. ట్యాక్స్ డిఫరెన్స్ నరసింహారెడ్డి నగర్ మల్కాజ్గిరి డివిజన్ అలంకృత అపార్ట్మెంట్. ఇప్పుడు గాంధీనగర్లో ఒక ప్రైవేట్ దాకా డొనేట్ చేసిన దాన్ని అయితే ఇప్పుడు ఎవ్రీ మంత్ 2-3 బ్యాంక్స్ మరి ఎట్లా మీరు ఏదో ఓసీ డీసీ నుంచి ఓసీ తెచ్చుకొస్తే అది మాఫ్ చేస్తామనంటారు, కరెక్టేనా? అసోసియేషన్ కరెక్ట్లీ ఒకసారి మీ పేపర్స్ ఇవ్వాలి, నేను చూస్తాను. ఏమైంది? నువ్వు ఏమంటున్నావు, ఏమంటున్నావు? కావాలంట ప్రాపర్టీ ట్యాక్స్ కావాలంటున్నావు. ఇది చేయండి సార్, టౌన్ ప్లానింగ్ వాళ్ళు చేయండి ప్రాపర్టీ ట్యాక్స్ గురించి. ఇదేంది కరెంట్ బిల్ ఉంది, హౌస్ నెంబర్ జనరల్ గా అట్లా రాకపోతే ఇయర్ బిల్ కలెక్టర్ ఏరియా బిల్ నెరవేట్లా కాళీమాత నరసింహారెడ్డి రండి సార్. జిహెచ్ఎంసీ తరఫు నుంచి కంప్లీట్ అయింది సార్. గవర్నమెంట్ ఎప్పుడైతే పెన్షన్ స్టార్ట్ చేస్తుందో అప్పుడు మీకు మొదటిగా వచ్చే అవకాశం ఎక్కువ. నాకు ఇంకా అవసరం లేదు, వాళ్ళతో రెఫరెన్స్ నేను తీసుకున్నాను. నమస్తే అండి. నమస్తే. ఈ సిబిఎన్ కాలనీలో సార్ వీళ్ళకి కరెంటు బిల్లు మళ్ళీ నల్ల బిల్లు ఉంది. వీళ్ళకి ప్రాపర్టీ ట్యాక్స్ వస్తలేదంట, లోన్ అప్లై చేసుకుంటారంట. ఇది నెరెట్ బెడ్ సార్. ఇది రెవెన్యూ అంటే ఎవరికి ఏమంటారు? నరసింహారెడ్డికి చేయాలి. సబ్సిడీ రావట్లేదా? ఎక్కడ సార్ మీరు? ఎవరో చూడండి, కంపెనీ సబ్సిడీ
మీ గ్యాస్ ఏజెన్సీ ఏది చెప్తే నేను మాట్లాడతాను. ఒక్క సెకండ్ మీకు కాగానే మీరు కూర్చోండి. సరే రండి. లీవ్ మీద కాపీ రాగానే నేను మీ కార్పొరేటర్ గారికి పంపిస్తాను. అప్పుడు మళ్ళీ మీరు చేయలేదు. ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రాపర్టీ ట్యాక్స్ గురించి వచ్చింది సార్. ప్రాపర్టీ ట్యాక్స్ కడతా అంటున్నారు. ఇండియన్ కాలనీ మెరిట్మెంట్. అవును సార్. ఎక్కడున్నారు మీరు? లోపల నేను ఇప్పుడు నేను పంపిస్తాను సార్. మా పిఏ నుంచి పంపిస్తాను. కొంచెం ఇది చూడండి సార్. నాకు ఏంటంటే ఏమంటారు, నల్ల బిల్లు ట్యాక్స్ ఉంది, కరెంట్ బిల్ ట్యాక్స్ ఉంది. కొంచెం అందరికీ నమస్కారం. ఇవాళ డీసీ ఆఫీస్ ముంగటనే కుర్చీ చేరేసుకొని కూర్చోవడం జరిగింది. ఎందుకంటే ప్రజల సౌకర్యార్థం అనేక సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు ఊరట కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా చాలామందికి ఎల్పిజి సిలిండర్ సబ్సిడీ రాకపోవడం, 200 యూనిట్ల కరెంటు సబ్సిడీ రాకపోవడం, ఇటువంటి సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా సదరం సర్టిఫికెట్ల దగ్గర కూడా కొంచెం అదొక కన్ఫ్యూజన్. యుఐసిడి అనా అదేంటది, అదొక కన్ఫ్యూజన్. కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చినందుకు అక్కడ కూడా ఈ యొక్క కాలంలో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు అటు హాస్పిటల్ చుట్టూ ఇటు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న మాట అందరు చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏదైతే ప్రామిస్ చేసిందో ఇంద్రమ్మ ఇండ్లు ఎప్పుడు ఇస్తారా అని ప్రతిసారి వచ్చి అడగడం కూడా జరుగుతుంది. అది కాకుండా మరి రాజీవ్ యువ వికాసం కూడా ఎప్పటి నుంచి లోన్స్ ఇష్యూ చేస్తారని అడుగుతున్నారు. పెన్షన్స్ ఎప్పటి నుంచి ఇష్యూ చేస్తున్నారు అని అడుగుతున్నారు. మరి అధికారులను ఎప్పుడు అడిగినా వాళ్ళు సమాధానం దాటవేస్తున్నారు. కాబట్టి ఇక్కడనే వచ్చి కూర్చోవాలా, ఇంకా ఇక్కడనే ఏ సమస్య ఉన్నా ఇక్కడ నుంచే పరిష్కరించుకోవాలా. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒక మల్కాజ్గిరి తప్ప మిగతా ఎమ్మెల్యేలందరికీ కూడా క్యాంప్ ఆఫీస్ ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ నేను ఎన్నిసార్లు విన్నవించుకున్నా, కలెక్టర్ గారిని విన్నవించుకున్నాను. ఆయన కమిషనర్ జిహెచ్ఎంసీ దగ్గర పొండి అంటాడు. జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గర పోతే మీ డీసీని ఫస్ట్ అడుగంటారు, డీసీని అడిగితే మా జెడ్సీని అడుగంటారు, జెడ్సీని అడగమంటే మళ్ళీ కమిషనర్ని అడుగుని ఇట్లా ప్రతి సందర్భంలో మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుతున్నారు. ఎందుకంటే ప్రజల కోసం ప్రజలకు సేవ చేయాలంటే ఒక ఎమ్మెల్యేకి క్యాంప్ ఆఫీస్ అవసరము ఉంటుంది. అక్కడ నుంచి ప్రజాపాలన సరిగా జరుగుతుంది అనే ఉద్దేశంతో గతంలో కేసీఆర్ గారు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఒక క్యాంప్ ఆఫీస్ కట్టించిండ్రు. మరి ఈ ప్రభుత్వం మాకు ఒక ఆఫీస్ ప్రొవైడ్ చేయమంటే చేయట్లేదు. అదేవిధంగా ఒక పిఏని కూడా ఇవ్వమంటే ఇంతవరకు కూడా ఒక పిఏని ఇవ్వకపోవడం. ఎన్నిసార్లు అంటే అక్కడ అసెంబ్లీ సెక్రటరీ గారిని అడిగినాం, జిఏడికి అడిగినాము, ఎవరిని అడిగినా కానీ ఏం సమాధానం రాదు. సో ఇటువంటి అన్ని సమస్యలని అధిగమించాలంటే ఇక మాకే ఇక చెట్టు కింద కూర్చొని చెట్టు కింద ఎమ్మెల్యే అనే ఒక కాన్సెప్ట్ తోటి ఇక ప్రతిరోజు వచ్చి ఇక్కడనే ప్రజలని ఇక్కడనే పిలిపించుకొని అధికారులు కూడా ఇక్కడనే ఉంటారు కాబట్టి వారిపై ఒత్తిడి చేసి వాళ్ళ పనులు చేయించాలనే ఉద్దేశంతో ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది. కంటిన్యూ అన్న, ఇంకా మాకు వాళ్ళ ఆఫీసర్ని ఇవ్వాలి, లేకపోతే ఆఫీస్ వచ్చేంత వరకు ఒక 2 రోజులు డీసీ ఈ మల్కాజ్గిరి ఆఫీస్ ముంగట, ఒక 2 రోజులు డీసీ అల్వాల్ ఆఫీస్ ముంగట, ఒకరోజు కలెక్టర్ ఆఫీస్ ముంగట, ఇట్లా ప్రతి దగ్గర ఇక వాళ్ళని అధికారులది ఇప్పుడు. ఎందుకంటే ఎమ్మెల్యేల కంటే అధికారులు చాలా గొప్ప వాళ్ళు అయిపోయినరు. ఎందుకంటే ఆ ప్రోటోకాల్ వాళ్ళదే ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. కాబట్టి వాళ్ళని పోయి మేము రిక్వెస్ట్ చేసి వాళ్ళ కాళ్ళ ఏళ్ళని పడితేనే మాకు పనులు చేస్తారు. కాబట్టి వాళ్ళని బతిమలాడడానికి వాళ్ళ ఆఫీసుల చుట్టే మేము ఉంటే పనులు కూడా ప్రజలకు ఈజీగా అవుతుందనే ఉద్దేశంతో ఈ పని తీసుకున్నామండి.